మనం ఏదైనా గొప్ప పనిని తలపెట్టే పని పూర్తి చేయాలన్నా ఆంజనేయుడు ఆదర్శంగా నిలబడతాడు. హనుమంతుడు అంత గొప్పవాడు అనడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్షే అని చాలామంది చెప్తారు. మరి హనుమంతుడికి వివాహం జరిగిందని కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు నిజానికి హనుమంతుడికి వివాహం జరిగిందా, నిజంగా హనుమంతుడికి పుత్రుడు ఉన్నాడా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడు గురువు సూర్యుడు అన్న విషయం తెలిసిందే కదా. సూర్యుడితో పాటు ఆకాశంలో తిరుగుతూ సూర్యుడి దగ్గర వేదాలన్నిటినీ నేర్చుకున్నాడు హనుమ. ఆపై నవ వ్యాకరణాలుగా పిలువబడే 9 వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలనుకున్నాడు హనుమ. ఇప్పుడంటే పన్నెని వ్యాకరణం ఒకటే ప్రచారంలో ఉంది. కానీ ఒకప్పుడు ఇంద్రం, శాంతం, కోమారకం అంటూ 9 రకాల వ్యాకరణాలు ఉండేటివి. అయితే పెళ్ళైన వారికి మాత్రమే వీటన్నిటిని నేర్చుకునేందుకు అర్హత ఉండేదట. మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనే పట్టుదలతో ఉన్నాడు కదా. మరి ఎలాగా హనుమంతుడి సమస్యను ఎలా అయినా సరే తీర్చమంటూ త్రిమూర్తులు ముగ్గురు సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు సూర్యుడు తన వక్షస్థలం నుండి ఒక కుమార్తెను సృష్టించాడు. వక్షస్థ నుండి ఏర్పడింది కాబట్టి ఆమెకు సువచ్చల అని పేరు పెట్టారు. నా వక్షస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప ఇంకెవ్వరూ వివాహం చేసుకోలేరు అని సూర్యుడు హనుమతో పలుకుతాడు. అప్పుడు హనుమ ఇలా అంటాడు. కానీ హనుమాన్ నువ్వు నిరాకరిస్తాడు. బ్రహ్మచారిగా ఉండాలన్న తన కోరికకు వివాహం అనేది ఆటంకం కలిగిస్తుందని, అందువలన వివాహం చేసుకోను అంటాడు హనుమ. దీంతో సూర్యుడు గురుదక్షిణగా అయిన సువచ్చలను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హనుమ అంగీకరించడు. ఇక చివరిగా సూర్యుడు ఇలా పలుకుతాడు. నీవు పెళ్లి చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే కీర్తించబడతావు. ఆ వరాన్ని నేను నీకు ఇస్తాను. ఈ పెళ్ళి లోక కళ్యాణం కోసమే కానీ నీవు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని, పెళ్లి చేసుకుంటే నీవు నవ వ్యాకరణాలు అనే విద్యను అభ్యసించవచ్చు అని, లోక కళ్యాణం జరుగుతుందని సూర్యుడు తెలియజేస్తాడు. దీంతో హనుమ సువచ్చలాదేవిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి కాగానే సువచ్చలాదేవి మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది. నిజంగా ఆమె సాధ్వి కాబట్టి ఆ విధానంగా వివాహమైన మరుక్షణమే తపస్సుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె మళ్ళీ కనిపించదు. ఈ క్రమంలో హనుమంతుడు విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడవుతాడు. దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సంహితలో పొందుపరచలేని ఉంది. హనుమంతుడు సువచ్చల సమేతంగా ఉన్న ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇల్లందులో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంటుంది. ఇక్కడ సువచ్చలాదేవిని పూజిస్తే భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇక రామాయణంలో హనుమంతుడి వివాహం గురించి మరొక కథ కూడా ఉంటుంది. హనుమంతుడు సీతాదేవిని ఎక్కడ ఉందో తెలుసుకొని రాముడికి సమాచారం అందిస్తాడు. రావణుడి చెరలో సీతమ్మ ఉందని తెలుసుకొని లంక చేరేందుకు సముద్రం మీద వారధి నిర్మించేందుకు కార్యక్రమం చేస్తున్న సమయంలో వానరులు సముద్రంలో రాళ్లను వేస్తూ ఉంటారు. కానీ అదేమి విచిత్రమో, రాత్రి వేసిన రాళ్ళు ఉదయానికల్లా కనిపించకుండా పోతుంటాయి. దాంతో వానరుడు ఈ విషయాన్ని హనుమకు తెలియజేస్తారు. రాళ్ళు మాయం కావడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమ బయలుదేరతాడు. అలా సముద్రంలో అన్ని దిక్కుల కూడా పరిశీలిస్తున్న హనుమకు ఒక మత్స్య కన్యల గుంపు కనిపిస్తుంది. వారందరి చేత రాళ్లను సేకరిస్తున్న నాయకురాలు కనిపిస్తుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆమె చేసే పని ఆపేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి. కానీ ఆ సమయంలో ఆ మత్స్యకన్య హనుమను చూసి మోహిస్తుంది. ఆమె హనుమంతుడి దగ్గరకు చేరుకుంటుంది. అలా దగ్గరకు వచ్చిన మత్స్యకన్యను ఎందుకు రాళ్లను మాయం చేస్తున్నావు అని అడుగుతాడు హనుమ. తాను రావణాసురుడి కుమార్తెను అని, ఆయన ఆజ్ఞ మేరకే వారధి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నానని తెలియజేస్తుంది. కానీ తాము రావణాసురుడిపై ఎందుకు యుద్ధం చేయాలి అనుకుంటున్నావో హనుమంతుడు వివరించేసరికి ఆమె మనసు మారిపోతుంది.
ఇక మీదట నీ పనిని నేను అడ్డుకోను అని తెలియజేస్తుంది. మత్స్యకన్య ఆంజనేయుడు అక్కడి నుండి విడిపోయిన హనుమంతుడి తేజస్సుతో ఒక బిడ్డను జన్మిస్తుంది ఆ మత్స్యకన్య పేరు సువర్ణ. ఆంజనేయుడి అభిమానాన్ని పొందిన ఆమెను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు థాయిలాండ్ వాసులు. చైనాలోని లాఫింగ్ బుద్ధ ఎలాగా ఉంచుకుంటారో థాయిలాండ్లో సువర్ణ మత్స్య ప్రతిరూపాన్ని ఇంట్లోనే పెట్టుకుంటారు. ఇలాగే ఉండే మరొక కథను ఇప్పుడు విందాం. హనుమంతుడి ఆ జన్మ బ్రహ్మచారిగా భక్తుడు భావిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా హనుమంతుడికి ఓ పుత్రుడు ఉండేవాడు అన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ వృత్తాంతానికి మూలం లంకా దహనం సమయంలో కనిపిస్తుంది. శ్రీరాముడి దూతగా సీతను విడిపించమంటూ రావణాసురుడికి 4 ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. కానీ కామవశుడైన రావణాసురుడు హనుమంతుడి మాటలు లెక్క చేయకపోగా అతడి తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు. కానీ లంక నుంచి తిరిగి వెళ్తూ ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంతసేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు హనుమంతుడు. అలా నీట మునగగానే అతడి శరీరం నుంచి విడివడిన శ్వేత బిందువు ఓ జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. ఆ శ్వేత బిందువు ఆ జలకన్య గర్భాన ఒక శిశువుగా మారుతుంది. ఇదేమీ గ్రహించని హనుమంతుడు తన దారిలో తాను వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకి పాతాళ లోకాన్ని ఏలే మైరావణుడు పోరులో జలకన్య చిక్కుకుంటుంది. మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు అతని భటులు. కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు. జలకన్య దర్భాన శక్తివంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది. సగం కోతి రూపంలోనూ మరో సగం మకరంగాను ఉన్న ఆ జీవికి మకరధ్వజుడు అని పేరు పెడతారు మైరావణుడు. అంతేకాదు అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకుడిగా కూడా నియమిస్తాడు. రోజులు గడుస్తున్నాయి. రావణుల మధ్య రాయబారం వెడిసికొట్టడంతో యుద్ధం మొదలైంది. యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణులది పైచేయి కాసాగింది. దీంతో కంగారు పడిపోయిరా రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపాడు. ఎలాగైనా సరే హనుమంతుడి కన్ను కప్పి రావణ లక్ష్మణులను పాతాళానికి తీసుకుపోయి బంధించమంటూ అందించాడు. రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపాయాలతోని రావణ లక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు. వారిరువురిని బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు. ఈలోగా రామ లక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకరధ్వజుడితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. మకరధ్వజుడిని బల పరాక్రమణం చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు. దానికి మకరధ్వజుడు నేను హనుమంతుడి కుమారుడను అని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమ. ఆపై అతడి జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని మన సంతోషంతోనే ఉక్కిరి బిక్కి ఎవరిపోతాడు హనుమ. మకరధ్వజుడి కూడా తన తండ్రిని కలుసుకున్నానన్న సంతోషం నిలవనీయదు. కానీ తన ప్రభువైన మైరావణుడికి మోసం చేయలేనని ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేల్చి చెప్తాడు మకరధ్వజుడు. తనను ఓడించిన తర్వాతే కోట లోపలికి ప్రవేశించమని హనుమంతుని సూచిస్తాడు. తన కుమారుడిని స్వామి భక్తికి అచ్చెర పొందుతూనే హనుమంతుడు అతడితో తలపడతాడు. సుదీర్ఘకాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఇలాగో విజయం సాధిస్తాడు. ఆపై కోటలోకి ప్రవేశించి మైరావణుని సంహరించి రామ లక్ష్మణులను విడిపిస్తాడు. హనుమంతుడి నుంచి మకరధ్వజుని మాట విన్న రాములవారు అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి లంకకు వెళ్తాడు. ఇదే హనుమంతుడి కుమారుడైన మకరధ్వజుడి కథ. ఈ కథ చాలామందికి కూడా తెలియదు. ఇప్పటికీ క్షత్రియుల్లో కొంతమంది దాము మకరధ్వజుడికి వారసులుగా భావిస్తారు. వారు పాలించిన రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రాంతాలలో ఆయనకు ఆలయాలను నిర్మించి తమ భక్తిని చాటుకున్నారు కూడా. రాజస్థాన్లోని
అజ్మీర్కు దగ్గరలోని గుజరాత్లోని ద్వారకలో మకరధ్వజుడి ఆలయానికి ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. తండ్రిలాగే మకరధ్వజుడు కూడా తనని శరణు కోరిన వారిని వెన్నంటి రక్షిస్తాడని భక్తుల నమ్మకం. ఇది హనుమంతుడి కుమారుడైన మకరధ్వజుడి వృత్తాంతం. చాలామందికి తెలియని హనుమంతుడి వివాహం, అలాగే హనుమంతుడి కుమారుడైన మకరధ్వజుడి కథలివి. హనుమంతుడు అంజనాదేవి కేసరీల పుత్రుడు, వాయుదేవుడి ఔరసపుత్రుడు, మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుడి సకుడు, ఎర్రని కనుల గల వానరుడు, అమిత విలాక్రముడు, సకల యోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా దోనాచలమును మోసుకు వచ్చి యుద్ధమున్న విషముడైన లక్ష్మణుడి ప్రాణాలు నిలిపినవాడు, దశకంఠుడైన రావణాసురుడిని గర్వం అణిచినవాడు. హనుమంతుడిని ఈ నామాలను నిద్రించే ముందు, ప్రయాణానికి ముందు స్మరిస్తే అలాంటి వారికి మృత్యు భయం ఉండదట. వారికి సర్వత్రా విజయం లభిస్తుందట. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృపమస్తు నీ కాళిజం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతం నమతా రాక్షసాంతకం. శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతుడకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం. హనుమంతుడి పేరు వినబడిన చోట దయ్యాలు ఉండలేవు. సుందరకాండ చదివితే కార్యాలు సిద్ధిస్తాయి. సకల వాంఛితార్థులకు హనుమంతుడిని తప్పకుండా ప్రార్థించాలి. మరి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ మంగళవారం రోజు ఏమీ చేయకపోయినా సరే హనుమంతుడికి సంబంధించిన ఈ శ్లోకాలను పఠిస్తే చాలు, సర్వత్రా విజయం కలుగుతుంది. అన్ని రకాల బాధలు తొలగిపోతాయి. మరి ఆ శ్లోకం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ. ఈ మంత్రాన్ని 21,000 సార్లు ఉచ్చరిస్తే మొండి రోగాలు, దుష్ట శక్తుల పీడనం తొలగిపోవడమే కాదు, జీవితంలో ఎదురైన ఇతరైన ఆటంకాలు కూడా తొలగిపోతాయని. శ్రీ ఆంజనేయ దండకం కూడా తరాల నుంచి ప్రాచుర్యంలో ఉంది. ఆంజనేయ స్వామి మహిమ, సుగుణాలు, సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం మొదలైనవి ఈ దండకంలో పొందుపరిచారు. ఈ దండకాన్ని శ్రద్ధగా పారాయణం చేసిన వారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయట. హం హనుమంతాయ రుద్రాత్మక హం ఫట్. ఈ రహస్య మంత్రాన్ని పఠిస్తే అపరిమితమైన శక్తిని పొందవచ్చు. ఈ మంత్రం వలన తక్షణ ఫలితాన్ని పొందడమే కాకుండా అనూహ్యమైన శక్తి మీ సొంతం అవుతుంది. మరి ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన ఈ మంగళవారం రోజు హనుమంతుడికి సంబంధించిన ఈ కథలను విని ఈ మంత్రాలను పఠిస్తే చాలు, సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు. అదే విధానంగా ఆంజనేయ స్వామి ఫోటో లేదా విగ్రహం కూడా లేని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆంజనేయ స్వామి ప్రతిమ తప్పకుండా మనకు దర్శనమిస్తుంది. మన హిందూ దేవుళ్ళలో ఆంజనేయ స్వామికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభువుకి ఆంజనేయుడు నమ్మిన బంటుగా ఉంటాడు. ఈ క్రమంలోని భక్తులు శ్రీరామచంద్రుణ్ణి పూజించిన లేదా ఆంజనేయ స్వామిని పూజించిన ఆంజనేయ స్వామిని ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఆ స్వామిని పూజిస్తే దోషాలు, గ్రహస్థితులు, భూత ప్రేత పిశాచాల భయం ఉండదని చాలామంది నమ్మకం. ఈ విధానంగా భూతాలకు భయపడేవారిని ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారి తాయెత్తులు కట్టించడం ద్వారా వారికి ఆ భయం దొరికిపోతుందని భక్తుల నమ్మకం. రామనామం ఎంతో మధురమైనదో ఆంజనేయ స్వామి ఎంతో అద్భుతంగా వివరించాడు. ఆ క్రమంలోనే విష్ణుమూర్తి తన రామావతారాన్ని చాలిస్తూ ఆంజనేయుడికి ఒక విషయం చెప్పి తప్పకుండా పాటించాలని చెప్తాడు. ఆ క్రమంలోని శ్రీరాముడు తమ తనువు చాలిస్తూ ఇలా పలికాడు: హనుమ, కలియుగం అంతా అయ్యే వరకు భూలోకంలోనే ఉండి సజ్జనులు కాపాడు. వాడికి కలిగే
భయం, ఆందోళనలు, భూత పేత పిశాచాల నుంచి వారిని కాపాడమని వారిలో ధైర్యం నింపు. ఈ భూలోక వాసులకు నువ్వు రక్షణ కల్పించాలి అని చెబుతూ తమ అవతారాన్ని చాలిస్తాడు రాముడు. ఈ విధానంగా శ్రీరాముడు ఆంజనేయుడి కోరిక కోరడంతో శ్రీరాముడి ఆజ్ఞను హనుమంతుడు నెరవేరుస్తాను అనే మాట ఇవ్వటం వలన ఆంజనేయ స్వామి కలియుగంలో భక్తులకు రక్షణగా ఉండి వారికి కలిగే భయాందోళన నుంచి వారిని రక్షిస్తూ ఉన్నాడు. హనుమంతుడు రామాయణంలోనే కాదు, మహాభారతంలో కూడా ఉన్నాడని కొన్ని పురాణాల కథల ద్వారా తెలుస్తుంది. అయితే భీముడు మరియు హనుమంతుడు ఒక అరణ్య ప్రాంతంలో కలిసినప్పుడు వారి మధ్య ఏం జరిగింది, అసలు భీముడు హనుమంతుని ఎందుకు కలిశాడు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాండవుల్లో వనవాసంలో భాగంగా నారాయణాస్త్రవనాన్ని చేరుకున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తరువాత ఒకరోజు ఉత్తర దిశ నుంచి చల్లటి పిల్లగాలి వీచింది. ఆ గాలితో పాటు దివ్య పరిమళం విరాజిమ్ముతున్న 1000 దళాలు గల పద్మం ఒకటి ద్రౌపది ఒడిలో పడింది. ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోతూ భీముని పిలిచి ఇలా పలికింది, స్వామి, ఈ పువ్వు ఎంతో అందంగా మంచి సువాసనని వెదజల్లుతూ ఉంటుంది. ఈ చెట్టు యొక్క విత్తనం తీసుకువస్తే మన కార్మిక వనంలో పెంచుకుందాం అని చెప్తుంది. ద్రౌపది మాటలు విన్న భీమసేనుడు ఆమె కోరిక తీర్చడం కోసం ఆ పూల చెట్టు ఉన్న స్థలాన్ని వెతుకుతూ వెళ్ళాడు. అలా వెళ్ళి ఒక వనం చేరుకున్నాడు. ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకొని ఉంది. దాన్ని భయపెట్టి పారిపోయేటట్లు చేద్దామని చెప్పి భీముడు గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ కోతి లేచి ఇలా పలికింది, నేను పలుకొని ఉన్నాను, నాకు ఆరోగ్యం బాగోలేదు. బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు. అయినా ఇది దేవతలు వెళ్ళే మార్గం, మనుషులు ఈ దారిలో వెళ్ళడం సాధ్యం కాదు. ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపో అని ఆ కోతి భీముడికి సమాధానం ఇచ్చింది. అప్పుడు ఆ భీముడు ఆ కోతి మాటలకు ఆగ్రహానికి గురై ఇలా పలకడం, నువ్వెవరు నాకు చెప్పడానికి? నా మార్గానికి అడ్డురాకు, తప్పుకో ఇక్కడి నుండి అని పలికాడు. ఆ సమయంలో ఆ కోతి ఇలా పలికింది, చూడు, నేను ముసలిదాన్ని, లేవడానికి శక్తి లేదు, నువ్వు నా నుండి దాటి వేసి వెళ్ళిపో అంటుంది. ఆ మాటలు విన్న భీముడు ఇలా పలుకుతాడు, జంతువులు దాటి వెళ్ళడానికి మా శాస్త్రం ఒప్పుకోదు, కాబట్టి దాని నుండి నువ్వు తప్పుకోవాల్సిందే అని కోపంగా ఆజ్ఞాపిస్తాడు. ఆ వారం ఇలా పలుకుతుంది, అసలే ముసలిదాన్ని, పైగా ఒంట్లో కూడా అసలు శక్తి లేదు, దాటి వెళ్ళడానికి శాస్త్రం ఒప్పుకోకపోతే దయచేసి నా తోకని కొంచెం జరిపి నీవు దారి చేసుకొని పొమ్మని సెలవిచ్చింది. ఆ మాటలు విన్న భీముడు కోతి తోకను జరపగా అది అసలు కదల్లేదు. అప్పుడు ఆయన బలాన్నంతా ఉపయోగించి జరిపినా కూడా కనీసం కొంచెం కూడా తోక జరగడం లేదు. దాంతో భీమసేనుడు ఇలా పలికాడు, స్వామి, మీకు నా నమస్కారములు. అసలు మీరెవరు? సిద్ధులా, లేక దేవతలా, లేక గంధర్వులా? నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు. సర్వలోకాలలోనకు ప్రాణదానమైన వాయుదేవుని పుత్రుణ్ణి నేను, హనుమంతుని నేను అని చెప్పాడు. యక్షులు రాక్షసులు సంచరించే ఈ తోకవలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాడు. నీకు కావలసిన సౌగంధ వృక్షం అదిగో అక్కడ కనిపిస్తుంది చూడు అంటూ భీమసేనుడిని దగ్గరకు తీసుకున్నాడు హనుమంతుడు. ఈ విధానంగా భీముడు హనుమంతుడిని కలిసి ఆశీర్వాదం తీసుకొని సౌగంధ పుష్పాలతో తిరుగు ప్రయాణం అవుతాడు. ఎంతో విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా సకల శుభాలను కలుగుతాయని, మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అద్భుత శక్తులు కలిగిన రాక్షసుడు రావణాసురుడు. ఆయన ఆస్థానంలో ప్రధాన మంత్రులలో ఒకడు కాలనేమి. మేఘనాథుడు ఉపయోగించిన శక్తి చేత సృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి
పునరుద్ధరించడానికి హనుమంతుడు సంజీవిని మూలికను తీసుకురాబోతున్నాడని అతడి గూఢచారులు రావణుడికి చెప్పారు. రావణుడు ఒక్కసారిగా కాలనేమి దగ్గరకు పరిగెత్తాడు. కాలనేమి దగ్గరకు వెళ్ళి హనుమంతుని దగ్గరవ్వడానికి ఏదైనా ఉపాయం లేదా మంత్రాన్ని ప్రయోగించమని అతన్ని చెప్పమని తెలియజేస్తాడు రావణుడు. తద్వారా లక్ష్మణుడు తెల్లవారుజామున చికిత్స పొందకుండా చనిపోతాడు అని రావణుడిని ఉద్దేశం. మొదట కాలనేమి రావణుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. కాలనేమి ఇలా పలికాడు: ఈ కోతి మీ మొత్తం లంకా నగరాన్ని తగలబెట్టింది. ఎవరైనా అతడిని ఎలా చంపాలో ఆశిస్తారో అది అసాధ్యం అని కాలనేమి పలకగానే రావణుడికి కోపం వచ్చింది. అప్పుడు రావణుడు కాలనేమి మాట వినకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. అయితే మరోవైపు సంజీవిని మూలికను తీసుకురాకుండా హనుమంతుని ఆపితే లంకలో సగభాగాన్ని ప్రతిఫలంగా ఇస్తానని చెప్పాడు రావణుడు. రావణుడి మాటలు విన్న కాలనేమి ఇలా అనుకున్నాడు: రావణుడి చేతిలో చనిపోవడం కంటే హనుమంతుడి చేతిలో చనిపోవడం మేలు అని తనలో తాను అనుకున్నాడు. హనుమంతుడిని ఆపడానికి బయలుదేరాడు కాలనేమి. హనుమంతుడి మార్గంలో ఒక పర్వతంపై అతడు అద్భుతంగా పళ్ళ తోటలు అలాగే పూల చెట్లతో ఒక ఆశ్రమాన్ని సృష్టించాడు. అప్పుడు కాలనేమి ఒక బ్రాహ్మణ వేషంలో ధ్యానంలో కూర్చున్నాడు. హనుమంతుడు తనలో సమీపిస్తున్నాడని గమనించినప్పుడు కాలనేమి రాముని కీర్తించడం ప్రారంభించాడు. అప్పుడు హనుమంతుడు అలా జపిస్తూ ఉన్నది రామభక్తుడే అని భావించి దారిలో ఆగాడు. అప్పుడు కాలనేమి ఇలా పలికాడు: నా యొక్క యోగ శక్తితో నీవు రాముడి దూతవని నాకు తెలుసు. మీరు మీ పనిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. కానీ మీరు చాలా అలసిపోయి ఉండాలి. కాబట్టి చెరువులో స్నానం చేసి నా దగ్గరకు రండి. నేను మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్తాను అని కాలనేమి చెప్పగా హనుమంతుడు నీరు తాగడానికి చెరువు వద్దకు వెళ్తాడు. అయితే ఒక పెద్ద ముసలి హనుమంతుడి కాళ్ళు పట్టుకుంటుంది. హనుమంతుడు దాని నోటిని నీటి అడుగున బిగించి చంపేస్తాడు. కానీ అది చనిపోయిన వెంటనే ఒక సుందరమైన అప్సరసగా మారిపోతుంది. ఆ బ్రాహ్మణుడు నిజంగా రాక్షస కాలనేమి అని అతడితో చెప్తుంది ఆ అప్సరస. ఇంకా ఇలా చెప్తుంది: హనుమా, నేను ఒక రాక్షసినే. ఇంతకుముందు నేను గాంధర్వ మరియు గాంధర్విని ఒకరోజు మేమిద్దరము దుర్వాస ఋషిని చూసి నవ్వుకున్నాం. అప్పుడు ఆయన మమ్మల్ని రాక్షసుడిగా మారమని శపించాడు. మేము అతన్ని కరుణించమని వేడుకున్నప్పుడు దూర్వాసుడు ఇలా చెప్పాడు: త్రేతాయుగంలో శ్రీరాముడు మానవ వేషంలో కనిపించినప్పుడు హనుమంతుడు సంజీవిని తీసుకురావడానికి వెళ్తాడు. అతడు మీ ఇద్దరిని అక్కడికి వెళ్ళేటప్పుడే చంపి మీ శాపం నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. ఆ తర్వాత మీరు స్వర్గానికి తిరిగి రావచ్చు అని చెప్పారు దూర్వాస మహర్షి. కాబట్టి ఓ హనుమ, నన్ను శాప విముక్తురాల్ని చేసినందుకు నేను ఎంతగానో మీకు రుణపడి ఉంటాను. అలాగే ఆ బ్రాహ్మణుని కూడా చంపితే అతడికి కూడా ముక్తి కలుగుతుంది అంటుంది ఆ అప్సరస. అప్పుడు హనుమంతుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు: ఓ బ్రాహ్మణుడా, ముందుగా నాకు మంత్రోపదేశం చేస్తాను అన్నారు కదా, ముందు నా దక్షిణ తీసుకోండి, తర్వాతనే నాకు మంత్ర దీక్షను ఇవ్వండి అంటాడు. అలా పలుకుతూ కాలనేమి వెనుక కాలు పట్టుకొని కొండపైకి విసిరేస్తాడు. జై శ్రీరామ్ అనే పెద్ద కేకతో అతని పెదవులపై కాలనేమి మరణిస్తాడు. తర్వాత అతను రాక్షస రూపాన్ని వీడి గంధర్వ రూపాన్ని ధరిస్తాడు. స్వర్గానికి చేరుకుంటాడు. ఈ విధానంగా కాలనేమికి శాప విముక్తిని కలిగించాడు హనుమంతుడు. ఆంజనేయ స్వామి శ్రీమద్ రామాయణానికి గొప్ప ప్రకాశాన్ని తీసుకొచ్చిన మహాపురుషుడు. రామాయణాన్ని రెండు పేటల మారిగా జగచేసే మధ్యలో మనలాంటి వాడు ఆంజనేయ స్వామి.
శ్రీరామాయణంలో అద్భుతమైన పాత్రను పోషించిన హనుమంతుడి స్మరించిన, నమస్కరించిన, సేవించినంత జాడ్యం పోతుంది. జాడ్యము అంటే జడత్వం పోతుంది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా విష్ణుమూర్తి భూలోకానికి వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతలను వానర అంశతో భూలోకానికి పంపించాడు. అయితే హనుమంతుడు మాత్రం అప్పుడు రాలేదు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండలో హనుమ కనిపించడు. కిష్కింధకాండ ప్రారంభంలోనే కనిపిస్తాడు. సుందరకాండలో హనుమ అద్భుతమైన పాత్రను పోషించాడు. కిష్కింధకాండలో హనుమంతుడు ఎలా పుట్టాడు అని మహర్షి చెప్పలేదు. అసలు హనుమ అవతార విశేషాన్ని ఉత్తరాఖండలో చెప్తాడు. హనుమంతుడి మాత్రం చాలా విచిత్రమైన అవతారం, విశేషమైన అవతారం. రామాయణ గాథ అనంతరం చిరంజీవిగా భక్తులను రక్షిస్తున్నది ఆంజనేయ స్వామి మాత్రమే. ఆ స్వామి అనేక అవతారాలతో వచ్చి ఈ లోకంలో భక్తులను అనుగ్రహించాడు. భక్తితో తలచిన, పూజించిన భక్తుల కష్టాలను తీర్చి అభీష్టాలను నెరవేర్చినవాడు పవనసుతుడు. పంచముఖ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామిని ఆరాధించటం అత్యంత ఫలప్రదమైనది. ఈ మధ్యన ఎక్కువగా పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తున్నారు. త్రేతాయుగంలోనే రామ లక్ష్మణులు రక్షించడానికి హనుమంతుడు పంచముఖునిగా మారాడు. అప్పటి నుండి ఆంజనేయ స్వామిని పంచముఖ రూపంలో పూజించడం మొదలైంది. శ్రీరామరామణ భీకర యుద్ధ సమయంలో రావణాసురుడు తమ బంధువు పాతాళ లోకానికి అనుమతి అయిన మైరావణుడికి సహాయం కోరుతాడు. మైరావణుడి నుండి రామ లక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహిస్తాడు హనుమంతుడు. రామ లక్ష్మణుల చుట్టూ కాపలా ఉంచుతాడు. అయినా అందరి కళ్ళు కప్పి రామ లక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు. వినవంటువెన్ ఆంజనేయుడు మైరావణుడి రాజ్యానికి వెళ్తాడు. అతడితో యుద్ధం ప్రారంభిస్తాడు. మైరావణుడి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటాడు హనుమ. మైరావణ పురాణంలో 5 దిక్కుల వెలిగించి ఉన్న దీపాలను ఒకే సమయంలోనే ఆర్పితే గాని అతన్ని సంహరించడం అసాధ్యమని తెలుసుకొని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖములో ఈ 5 దిక్కుల 5 ముఖాలను ధరించి 5 దీపాలను ఒక్కసారిగా చేరిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన 10 చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి ఆయుధాలు ధరించి మైరావణుని అంతం చేస్తాడు హనుమంతుడు. ఆయనే పంచముఖ ఆంజనేయ స్వామి. పంచముఖాల్లో ఒక మోముదివి ముగ్గో రూపం. తూర్పున ఆంజనేయుడి రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహ అవతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవ అంశ. అలాగే ఈ 5 ముఖాలు తన భక్తులకు 5 రకాల అభయాన్ని ఇస్తాయి. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుషిని, వరహం అష్టైశ్వర్యాలని, హయగ్రీవుడు జ్ఞానాన్ని, ఆంజనేయ రూపం అభీష్ట సిద్ధిని కలగజేస్తాయి. ఇంతటి శక్తివంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖం రూపంలోనే పూజించాడు, అలాగే దర్శించాడు. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈ కథలను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం ఆంజనేయాయ నమః. ఓం మారుత్యాత్మజాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.